సో సాధారణంగా హిందీ మూవీస్ నుంచి వచ్చిన వాళ్ళలో నాకు రణబీర్ కపూర్ అంటే నేను పెద్ద ఫ్యాన్ అనమాట. ఆల్మోస్ట్ ఆయన మూవీస్ ప్రతిదీ 2 నుంచి 5 సార్లు 2 to 5 times ఐ వాచ్. బట్ యాజ్ అ డాక్టర్ వాట్ ఐ ఫెల్ట్ అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ 2007లో సావర్య సినిమా వచ్చినప్పుడు ఆయనకి బేసిక్గానే మామూలుగా అతనికి హెయిర్ లైన్ చాలా రిసీడెడ్గా ఉండేది. దాన్ని ఫ్రంటల్ ట్రయాంగిల్స్ అంటారు. కొంచెం ఫోర్హెడ్ కూడా చాలా పెద్దగా ఉండేది. సావర్య సినిమాలో చూసినప్పటికీ అతనికి కొంచెం హెయిర్ లైన్ రిసీడ్ అవుతున్నట్టు కనపడడం. 2009 వచ్చేటప్పటికి అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని వచ్చింది. అప్పటికి బాగా వెనక్కి రిసీడ్ అయినట్టు కనపడింది. తర్వాత చూస్తే రీసెంట్ మూవీల్లో ఇప్పుడు యానిమల్ కానీ లేకపోతే తమాషాలో కానీ చూస్తే ఆయన హెయిర్ లైన్ చాలా ముందుకు వచ్చినట్టు చాలా చక్కగా థిక్గా కనపడింది. కానీ రీసెంట్గా యానిమల్ మూవీలో చూస్తే హెయిర్ లైన్ చాలా స్ట్రైట్గా ఒకలా ఉన్నట్టుంది. సో నేను శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లోకి మామూలుగా జరిగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఒకవేళ ఆయన హెయిర్